గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ కారుణ్య వారసత్వ నియామకాల కోసం జీవోఎంఎస్ నంబర్ 81 మరియు 85 ప్రకారం 3797 మంది 61 సంవత్సరాల పైబడిన వారి వారసులకు ఉద్యోగ నియామకం కోసం జీవోను జారీ చేయబడాయని అన్నారు. సందర్భంగా వీఆర్ఏలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావుకు వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. శివకుమార్, మాది మెదక్ జిల్లా చేమట మండల్. మేము 61+ వీఆర్ఏ వారసులము. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 81-85 ప్రకారం 20,555 మంది ఉంటే దాంట్లో 16,000 పైచిలకు వారికి 81-85 జీవో ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మిగిలిపోయిన 3,797 మంది ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వము 16 నెలలు గడుస్తున్న మమ్మల్ని ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము కింది స్థాయి ఎంఆర్ఓ గారి నుంచి మొదలు పెడితే పైన ఉన్నటువంటి సీఎం వరకు కూడా ఈ యొక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఇంతవరకు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అన్నట్టుగానే ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కాబట్టి మా మీద దృష్టి పెట్టి మా యొక్క సమస్యను గడిలం కాకుండా తొందరగా పరిష్కరించాలని మనవి చేస్తున్నాము. లేని ఏడల రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో కూడా మేము అక్కడికి అసెంబ్లీ దగ్గరికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రజాప్రభుత్వము మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన కొంచెం ఆలోచన చేసి ఈ యొక్క మమ్మల్ని వీఆర్ఏ వారసులందరినీ తొందరగా ప్రభుత్వంలో విలీనం చేసి మాకందరికీ బాధన పడకుండా చూడాలని